ప్రజలు బ్రహ్మానందం బట్టి మాకు భారీ మెజార్టీతో ముందుకు తీసుకోబోతున్నారు. ఇలా వాళ్ళు మమ్మల్ని రౌడీలు అన్న వాళ్ళు ఇలా వాళ్ళే రౌడీ లేరు రాష్ట్ర ప్రజల ముందు, జూబ్లీస్ ప్రజల ముందు. అందుకనే ఆ రౌడీల కోట్లు ఎక్కువ అయిపోయారు. ఎప్పుడైనా మాట్లాడాలని మేడం సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం అనేది కేటీఆర్ తత్వంలోనే ఉన్నది. ఆయన భర్తలో ఉన్నది. సబ్జెక్ట్ లేని మెంటల్ క్యారెక్టర్ అంటే కేటీఆర్. రైట్. రాహుల్ గారు మరొక విషయాన్ని కనుక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని మాత్రము మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది అది వచ్చినా రాకపోయినా మాకు వచ్చే నష్టం లాభం అంటే ఏది లేదు అన్నట్లు మాట్లాడారు. ఆ తర్వాత మాత్రం దీన్ని సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకు ఏమనుకోవచ్చు దీన్ని? వాస్తవానికి మేము ముందు నుంచి అలాగే అనుకున్నాం, గెలుపు ఓటమి సాధ్యమే. ఈరోజు ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. కానీ మాకు ఒక సీటుతో కూడా మేము అన్నట్టు వాళ్ళు అన్నట్టు మాకు ఒక్క జూబ్లీహిల్స్ సీటు గెలిస్తేనే మేము అధికారంలోకి వస్తాము, మేము ముఖ్యమంత్రి అవుతాము, మేము ఏదో సాధిస్తామని కాదు. మేము వచ్చినా రాకుండా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేద్దామని ఫిక్స్ అయినాం. ఓడిపోయినా సరే గెలిచినా సరే సేవని. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమ పూర్వకంగానే రేవంత్ రెడ్డి గారు. కానీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు అంటే చాలా దారుణంగా మాట్లాడుతారు. వాళ్ళు చెప్పుకోవడానికి కానీ వాళ్ళు వినడానికైనా ప్రజలు. అందుకని అవన్నీ మైండ్ లో పెట్టుకొని వాళ్ళ అహంకారం మాటలు చూసి ఈ రోజు వాళ్ళని గద్దె దించారు. మా మాటలు చూసి ఈ రోజు మమ్మల్ని గద్దె ఎక్కించారు. మేము అంతే డిఫరెన్స్. మేము ఏం అనట్లేదు మేడం. మేము వాళ్ళ అంతరాత్మకు వదిలేస్తున్నాం. కేటీఆర్ కేసీఆర్ అంతరాత్మకు వదిలేస్తున్నాం. ఇగరైనా మేల్కొని ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా కాన్ఫిడెంట్ తో రూట్కి పోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు గౌరవిస్తారు. 10 మంది నేను నమ్మి ఓట్లు ఇస్తారు. రేపు బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఎట్లయింది, రేపు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి డిపాజిట్ రాకుండా కూడా అవుతుంది. అంత దారుణంగా తెచ్చుకోకరని మేము ముందు నుంచి అదే చెప్తున్నాం. రైట్. అదేవిధంగా చూస్తే ఇక స్థానిక ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోయినప్పటికీ కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కానివ్వండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి, దీంట్లో కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఇంకా బలం పెంచుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? 100% మేడం. రాబోయే ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినా కానీ 100% మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వస్తుంది. సుమారుగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం మీద. కేసీఆర్ పని కథం మేడం. మేము వ్యక్తిగతంగా అంటలేను. నేను ముందే చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా అంటలేను. ఆయన రాదలుచుకోలేడు, ఆయన రాజకీయం చేయదలుచుకోలేడు, ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి చూపిస్తలేడు, ఈ రాష్ట్రం మీద ప్రశ్నిస్తలేడు, ఈ రాష్ట్రం మీద ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతలేడు. ఇక కేటీఆర్ పంపించుండు, అనుభవం లేని కేటీఆర్ పంపించుండు. తానా అంటే తందనా అంటాడు హరీష్ రావు. వాళ్ళు మాట్లాడితే ఓ రోట్లు వేస్తారు మేడం. ఉన్న కూతురు కూడా పక్కకు పెట్టేసిండు, గెంటేసిండు. అట్లా అంత చీప్ రాజకీయాలు చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ. ఇక ఎవరు నమ్ముతారు? కవితనే అంటది అవినీతి మా మా పార్టీ అధికారంలో విచ్చల్ వీడియో జరిగింది, కాళేశ్వరం కానీ ఎక్కడ చూసినా మాది అవినీతి జరిగిందని చెప్పి సొంత ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఉన్న కవితనే ఈ రోజు మాట్లాడిందంటే అవన్నీ ఆ వీడియోలన్నీ విని ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఆ దిశగా వద్దు, మోసపోవద్దు, వీళ్ళకి ఓటేసి 3 సార్లు ఓట్లు వేసినాం, మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తికి ఏం అభివృద్ధి జరిగింది? కేసీఆర్ ఎప్పుడన్నా వచ్చిండా జూబ్లీహిల్స్ కి? రాలేడు ముఖ్యమంత్రి ఉండి. పోనీ ఎప్పుడన్నా కేటీఆర్ వచ్చిండా జూబ్లీహిల్స్ ప్రజల కోసం? రాలేడు. ఎందుకంటే అక్కడ ఉన్నత వాళ్ళే కనబడతారు కేటీఆర్ కి. ఫోటోల కోసం సెలబ్రిటీలతో దిగడానికి కనబడతారు. పేద ప్రజలు, స్లమ్ ప్రజలు కనబడరు ఆయన కేటీఆర్. అందుకనే ఈ రోజు వాళ్ళంతా మైండ్ లో పెట్టుకురు. మా మైనార్టీ సోదరుని ఎంత కించపరిచిందంటే అంత కించపరిచిండు. అందుకని ఈ రోజు మైనార్టీ సోదరులు పక్కకు పెట్టి మరి మాకు ఈ రోజు బ్రహ్మానందం బట్టి ఈ రోజు మాకు భారీ మెజార్టీతోని ఆ ఎంఐఎం మద్దతుతోని మైనార్టీ సోదరుల మద్దతుతోని ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రాహుల్ గారు అలాగే చూస్తే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సీఎం రేవంత్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోడ్ షోలు చేయడం లేదంటే ప్రచారం చేయడం అంత అవసరం ఏంటి అనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రచారం వారి స్టైల్లో వారు చేస్తారు. ఆయన మొదటి నుంచే అట్లే ఉన్నాడు, ఈ రోజు కూడా అట్లే ఉన్నాడు. ఆయన ఎక్కడ చేంజ్ ఏం కాలేదు. ఆయన మాట్లాడిన తీరు అట్లే ఉన్నది. ఆయన ప్రవర్తించేది విధానమైన రాజకీయంగా ముందుకు ఆయన ఒక నాయకుడిగా లెక్క వస్తాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఏమన్నాడు మీరు చాలాసార్లు చూసారు. మాగంటి గోపీనాథ్ రేవంత్ రెడ్డి దగ్గర క్లోజ్ ఫ్రెండ్. కానీ రాజకీయంగానే చేస్తాడు. రాజకీయంగా ఎదుర్కోలేదు, రాజకీయంగా ఎదుర్కొంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటలతో తుటాలు వేసుకుంటే ఈ రోజు అధికారం
రాష్ట్రంలో తీసుకొచ్చిండు, ఈరోజు జూబ్లీస్ లో కూడా తీసుకొచ్చిండు. ఎందుకంటే ఆ భయం తట్టుకోలేకనే ఈరోజు జూబ్లీస్ ప్రచారానికి కేసీఆర్ రాలేడు. ఇంకా భయం ఉన్నది, రేవంత్ రెడ్డి భయం అంటేనే కేసీఆర్ కు ఉన్నది. ఇక భయం ఇప్పుడు పోదు, ఇప్పటి వెనకాల అసలు పోదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు మర్చిపోవాలి. ఇక రాను రాను బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ బంద్ చేసుకొని ఇక వాళ్ళు ఉండాల్సిందే. ఎందుకంటే బిడ్డను బయట పంపించేసారు. కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడు, కేసీఆర్ పని కథం అయిపోయింది. గవర్నర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరు మాట్లాడితే ఎవరు ఓట్లేస్తారు మేడం రాష్ట్రంలో? హరీష్ రావు మాట్లాడితే ఎవరైతే ఓటేస్తారు మేము అడుగుతున్నాం. ఆయన ఒక్కడే తిరుగుతాడు, తిరిగి గెలిపించుకోగలుగుతాడు రాష్ట్రం అంతటా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా? రైట్ రాహుల్ గారు, మరి కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కోవట్లు ఉన్నారు. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో ఇది ఓటమి చెందే దిశగా వాళ్ళు అడుగులు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకనే దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. మరి దీనిపై మీరేమంటారు? అలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఎక్కువ ఉంటది, కానీ కోవట్లను తీసుకొచ్చింది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛా వార్తలు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మాది నేషనల్ పార్టీ. తొవ్వినా కొద్దికి మా సముద్రం లాంటి, తొవ్వినా కొద్దికి వస్తూనే ఉంటది నీరు. ఎందుకంటే ఒకరు మించిన వాళ్ళు ఒకరు ఉంటారు, కానీ దానికి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. దానికంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు పార్టీ తరపు నుంచి వెళ్ళి. అందరికి ఎవరికి ఈ విధంగా టంగ్ స్లిప్ అయితే వాళ్ళకి షోకాస్ నోటీసులు వస్తూనే ఉంటాయి. గాంధీ భవన్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. అందుకని అవన్నీ మైనట్. కానీ రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకం అనేది దుష్ప్రచారం. రేవంత్ రెడ్డి గారితో అందరు మంత్రులు సఖ్యంగానే ఉన్నారు, అందరు కలిసిగానే ఉన్నారు, అందరు కలిసిగానే ముందుకు పోతారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు పోతారు. వాళ్ళకి ఏ కోరికలు లేవు, ఏదో జేబులో డబ్బు నింపుకోవాలని లేదు. ఉన్న మంత్రులకైనా రేవంత్ రెడ్డి గారికైనా అన్ని కోరికలు నెరవేరినాయి. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోరికలు, మన ప్రజల కోరికల కోసం ఈ రోజు మనం నిరంతరం కష్టపడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిద్రపోకుండా కూడా 12 గంటల దాకా కూడా రాష్ట్ర బావ కోసం ఆలోచిస్తారు, పెట్టుబడుల కోసం. ఆయన అది ఒక నాయకుడికి ఉండాల్సిన స్పిరిట్ కానీ, ఏదైనా దమ్ము కానీ, డేర్ కానీ ఎవరికి ఉంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు చూసిరా, ఫామ్ హౌస్ పాలన చేసిండు. బీఆర్ఎస్ అంటేనే ఫామ్ హౌస్ గుర్తు చేసిండు. ఇలా ఫామ్ హౌస్ లో కూర్చుంటారా మేడం? ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు మీరు చూసిరా? ఫామ్ హౌస్ అంటేనే మనం మీడియాలలో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని అంటాం. మనం ఈరోజు ఫామ్ హౌస్ ని ఒక గడిల పాలన కట్టుకోనైనా ఒక రాజకోటలకు కట్టుకుండు. ఆయన వెనకాడ నవాబు వాళ్ళు పాలించినట్టు, ఏదో ఏదో రాజును పాలించినట్టు వీలైతుండు కేసీఆర్. అది కూడా ఎప్పుడో రేపు మేము బలగొడతాం. ఎందుకంటే ఆయన అట్లనే అది బలగొడుతున్నా బయటకు వస్తున్నామని మేము చూస్తున్నాం. ఒక బాధ్యత లేనైనా తీసుకొచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసారు. ఆ ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 1000 కోట్లు అప్పు చేసి ఈ రోజు రాష్ట్రం మీద ఇసిపెట్టి పోతున్నాం. ఈరోజు ఆ భారం మొత్తం కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. ఇంకా మిద్దె కట్టుకుంటూ పోతున్నాం మేడం. మేము అసలు కట్టడం కాదు, ప్రతి ఒక్క కుటుంబం మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద రూపాయి భారం పడుతుంది మనకు. ఎవరో కేసీఆర్ చేసిండు, అభివృద్ధి చేసినాడు. ఏడు అభివృద్ధి చేసిండు? ఏం అభివృద్ధి అయిందని? ఏదైనా పథకాలు చక్కగా ఇచ్చిండా? ఆయన మాట్లాడిన తీరు కరెక్ట్ ఉందా? ఆయన హామీలు ఎవరికైనా ఇచ్చిందా? రాష్ట్ర ప్రజలలో ఎక్కడైనా సభలలో చాలా మంది ప్రజలకు హామీలు ఇచ్చిండు విచ్చల విడిగా. పాపం వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడ కనుమరుగు అయిపోయారో వాళ్ళకి తెలియదు. కేసీఆర్ కన్నా చక్కగా తెలుసా ఇప్పుడు దగ్గర వినిపించుకుంటా? అవన్నీ చూసిరు ప్రజలు. చూసే విరక్తి చెంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడం ఒకటి, అధికారంలో ఉండడం మరొకటి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేయడము, అలాగే బీసీ అభ్యర్థిని నిలబెట్టడం, తర్వాత అజారుద్దీని మంత్రి చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని అనుకోవచ్చా? 100% అది కూడా మేము కలిసి వచ్చినాయని అనుకుంటాం. కష్టకాలంలో ఈరోజు ఎంఐఎం మద్దతు పలకడానికి దాన్ని కూడా మేము అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా మేము ముందుకు పోతున్నప్పుడు చేసే విధానం నచ్చి, నవీన్ యాదవ్ పోరాడే తత్వాన్ని చూసి, గతంలో ఇండిపెండెంట్ కూడా నవీన్ యాదవ్ పోరాడే తత్వాన్ని చూసి ఈరోజు ఎంఐఎం మద్దతు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం ఇలా గర్వకారణం. ఎందుకంటే మేము మత రాజకీయాలు, అన్ని మతాలు మాకు గౌరవం, అందరూ మాకు సమానమే అని చెప్పి మేము మరోసారి ఈ విజయంతో కూడా అర్థం. బీజేపీ పార్టీ వాళ్ళు ఎంఐఎం మద్దతు తీసుకుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏంది మత రాజకీయం చేస్తారు, మేము కాంగ్రెస్ పార్టీ ఏంది స్వేచ్ఛావాద, అందరూ అన్ని మతాలను సమసిద్ధంగా చూస్తారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీని అంత స్వాగతం పలుకుతున్నారు రాష్ట్ర ప్రజలైనా, ఈరోజు జూబ్లీస్ ప్రజలైనా. రైట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా జూబ్లీస్ ప్రజలను అడిగారు, మీకు బుల్డోజర్ కావాలా లేదంటే కారు కావాలా అనేది కూడా ఈ ప్రచారాన్ని బాగా తీసుకెళ్లారు హైడ్రాని. దీనిపై మీరు ఏమంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏమన్నారు మేడం, కార్ కావాలా లేదంటే బుల్డోజర్ కావాలా అని చెప్పినారు. ఈ రోజు బుల్డోజర్ ముచ్చట ఎందుకు తీసుకొచ్చినాయన? హైడ్రా అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు జేబులో రేటారంట. కాంగ్రెస్ పార్టీ
జేబులో డబ్బులు పెట్టుకోవడానికా? కాదు కదా. రేపు భవిష్యత్ కోసం ఆలోచించి ముందుకు పోవాలని చెప్పి ఆలోచించి, రేపు భవిష్యత్తులో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఇది ఎవరు కాపాడిరు ఈ ఈ ల్యాండ్ అంటే రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చరిత్రలో మిగిలిపోతుంది. అందుకని హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా లేని ఎవరు విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు ల్యాండ్ అన్ని చేయడం వల్లనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు కేసీఆర్ అనే వాళ్ళైనా, మాజీ మంత్రులైనా. అందుకని రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఒక చోటు కల్పించకుండా హైడ్రా అనేది మంచిగా తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ జూబ్లీస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా తెలుసు, బీజేపీ కార్యకర్తలకు కూడా వాళ్ళ మనసులో ఉన్నది హైడ్రా రియల్ గా కరెక్టే అని చెప్పి అనుకో. కానీ మీకు కొందరు నాయకులు అవద్దం దుష్ప్రచారాలు మాట్లాడుతుంటారు. అలాగే మరి గ్రేటర్ హైదరాబాద్లో చూస్తే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత మరి గ్రేటర్ హైదరాబాద్ సందర్భంగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? 100% మేడం. ఇప్పుడు మేము అదే చెప్తున్నాం. మొన్న అజరుద్దీన్కి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జూబ్లీస్ టికెట్ ఆశించాడు. అదే విధంగా ఆయన ఈ భారతదేశం క్యాప్టెన్ గా వహించాడు. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించండి. కష్టకాలంలో జూబ్లీస్ పార్టీలకైనా ఎవరికైనా సీఎం చేసిండు. అంటే ఒక మైనారిటీ నుంచి ఒకరికి ఇవ్వాలి అని చెప్పి తాపత్రంతో రేవంత్ రెడ్డి వచ్చారు. ఈరోజు యువ నాయకుడిగా బీసీ బిడ్డగా ఉన్నాడు. ఈరోజు మంచి ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో పోతున్నారు. ఇంకా 3 ఉన్నాయి మేడం మంత్రి పదవులు రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఎందుకు ఇయ్యారు రేవంత్ రెడ్డి? హైదరాబాద్ ప్రాంతం నుంచే ఒక ఎమ్మెల్యేగా లేడు అని చెప్పి మేము ఇన్ని రోజులు బాధపడ్డాం. ఈరోజు మేము నవీన్ యాదవ్ గారు గెలుపుతోనే మాకు ఒక మంచి అభ్యర్థిగా వచ్చిండు యువ నాయకుడిగా అని చెప్పి, అట్లా యువ నాయకుడికి మంత్రి పదవి ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు. యువకులకు ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ లెక్క కాదు, చిన్నోళ్ళకే తినబెట్టడం కాదు, అందరి సమసిద్ధానంగా చూస్తాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ రాహుల్ గారు. మరి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి రాహుల్ గారు. థ్యాంక్ యూ.